వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆబ్కారీ భవనంలో ఘనంగా 78వ స్వాతంత్ర వేడుకలు. వ్యాపార రంగంలో అందరూ కలిసిమెలిసి బాధ్యతాయుతంగా ఉండాలన్న సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలి విజయ్ కుమార్. మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. న్యూ ప్రకాశం బజార్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే పలు గవర్నమెంట్ కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. లియాపేట నియోజకవర్గం పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ ఎన్నిక. ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా స్థాయి అవార్డును అందుకున్న రావులపెంట కోట నవీన్ కుమార్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుండాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్న కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ రామకృష్ణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ప్రతిభ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కేవీఆర్ ప్రిన్సిపల్ సత్యంబాబు. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీరామ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలకు సంఘమిత్ర సేవా సమితి చైర్మన్ బొట్ల సంపత్ సమక్షంలో 20 బెంచీలను బహుకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2,27,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, ఇందుకు ఆర్టీసీకి 48,26,00,000 రూపాయలు లబ్ధి పొందారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలో 33,312 మంది చికిత్సలు చేయించుకొని లబ్ధి పొందగలిగారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నామని, 3,500 చొప్పున జిల్లాలో మొత్తం 21,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,38,251 మందికి 4,20,000
90 సిలిండర్లను పంపిణీ చేయడం జరిగిందని, ఇందుకు 12,41,00,000 సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర, జె శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవాళ మీకు పిలిస్తే పలికే ప్రభుత్వం కొలువైపోయింది. నేను అమెరికా నుంచి 4 గంటల క్రితమే నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దిగి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. నల్లగొండ జిల్లాలో బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధి కింద కొన్ని కోట్ల రుణాలను ఇస్తూ అనేక రకాల ఆదాయ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నది. ఇలాగే 5 లక్షల వరకు లోను బీమా వర్తింపు చేయడం జరిగినది. ఇందులో భాగంగా నల్లగొండ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వారికి సంబంధించిన పాట మైక్ సెట్ దగ్గర పెన్ డ్రైవ్ వెంటనే అందజేయాల్సిందిగా విజ్ఞప్తి సార్. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో హరితహార కార్యక్రమం కింద వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పంచాయతీ బీసీ గురుకుల పాఠశాల సంఘటన ఒక యజ్ఞం, మీరు సిద్ధంగా ఉండాలండి. కల్లూరి ఆ కార్యక్రమాలను ఎదురుగా నిర్వహించబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగానే సార్లు జిల్లా అధికారులు సందర్శిస్తూ ఉన్నారు. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు భద్రతకు సంబంధించినవి కావచ్చు, ఆడపిల్లలు రక్షించే విధానం గురించి కావచ్చు, బాల్య వివాహాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా అమలవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమీల, ఇండియన్ వెటర్నల్ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమిళ, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
అందరూ సహకరించండి. ఇంత క్రౌడ్గా ఉంటాయి ఇక్కడ. ప్లీజ్ మీడియా మిత్రులు కూడా కొంచెం దూరం జరిగితే బాగుంటుంది. ప్లీజ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. గర్వకారణం సార్కి కూడా ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ ఐమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బట్ ఐ థింక్ ఇది ఫస్ట్ గా మనం తెలంగాణలో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాగ్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. మరి మనం ఈ జెండా ఎంత చిత్తశుద్ధితో దీన్ని ఇంత ప్రయత్నం చేసి ఇంత పెద్ద జెండా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన కోదాడ ప్రజలకు ఇది గుర్తించుకోదగ్గ స్వతంత్ర దినోత్సవం. ఎందుకంటే మన ఐవీఓ తరఫున మరియు మా ఈ కోదాడ ప్రజల సహకారంతో 100 ఫీట్ల జెండాను ఆవిష్కరించి ఈరోజే జాతికి అంకితం చేయబడింది. ఇది ఒక గుర్తించుకోదగ్గ విషయం, మామూలు విషయం కాదు. 100 సంవత్సరాలు ఇది మనం ముసలిలో మనం ఉన్నా లేకున్నా పిల్లలు ఇప్పుడు వాళ్ళకు 100 సంవత్సరాలు వచ్చి ఫస్ట్ కోదాడలో ఇన్వైట్ చేశాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల సహకారంతో మీడియా అందరూ ఒక్కళ్ళు కూడా సహకరించి దీన్ని అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఆ అధికారులు విలేకరులు మొత్తం కూడా అందరూ సహకరించారు. కాబట్టి ఇది జయప్రదమైంది అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీడియా ద్వారా అందరూ కూడా శుభాకాంక్షలు, ఈ కోదాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎగురవేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 78వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎగురవేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనను సక్రమంగా సాగించే బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, ఒక జిల్లా అధికారిగా బాధ్యతలను ఇంకా క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జిల్లా అధికారులందరూ ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. ప్రభుత్వ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వారధిగా ముందుండాలని, ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందే హక్కులన్నిటినీ వారికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓడి రాజ్యలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, పలువురు జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రీయ సల్యూట్. తలమై శాస్త్ర
థ్యాంక్ యూ సార్. అందరూ అధికారులందరూ కలెక్టరేట్ మీటింగ్ హాల్ రావాల్సిందిగా కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ భరతమాత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సావిత్రిబాయి పూలే, కొమరం భీం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేషధారణలతో పిల్లలను అలంకరించారు. అనంతరం వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ భరతమాత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సావిత్రిబాయి పూలే, కొమరం భీం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేషధారణలతో పిల్లలను అలంకరించి గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నినాదాలతో ర్యాలీ తీశారు. అనంతరం జాతీయ పతాకాన్ని పాఠశాలలో ఎగరవేసి విద్యార్థులకు బ్రిటిష్ పాలనలో భారతీయులు అనుభవించిన కష్టాలను తెలియజేస్తూ స్వేచ్ఛాయుత భరతావనిని బ్రిటిష్ ముష్కరుల నుండి ఏ విధంగా సాధించాము అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయులు ఉప్పులేటి లావణ్య, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు సిద్ధం సుప్రజ, విద్యార్థులు, తల్లిదండ్రులు తోకల రమేష్, దేవ, ప్రేమలత, జి తిరుమల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మన దేశంలో భూమి మీద బంగారాలు, ముత్యాలు అన్నీ కుప్పలు కుప్పలు పోసం పెట్టి కొనుక్కునే వాళ్ళట. రాజు మధ్య స్నేహం లేక మందుకు అలవాటు చేసి మధ్యలో విడగొట్టిండు రాజులను. వాళ్ళు మందు తాగితే మొత్తం దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పిండు. బ్రిటిష్ వాళ్ళు మనము తినే తిండి కూడా ఆజ్ఞ ఇవ్వాల్సిందే. మీకు ఒకటి చెప్పాలా, అలా పూట మీద ఉమ్మేసి మన ఇండియన్స్ 4 జొట్టు ఉడిపించిండు. వందే మాతరం అంటే చంపిండు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు తెగించి మన భారతదేశం కోసం పోరాడింది. ఇప్పుడు భగత్ సింగ్ అంటే ఎవరు, అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు? చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సావిత్రిబాయి పూలే ఆడవాళ్ళకి చదువు చెప్పింది. ఇప్పుడు మీకు ఈ గెటప్లో వేయించమంది అమ్మ వాళ్ళకి, వాళ్ళు ఎవరో మీకు తెలియాలి కదా. మా మేడం ఈ గెటప్ వేయమంది, మరి ఎందుకు వేయించింది అని తెలియాలి కదా. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు ఉచిత చదువు, ఉచిత టికెట్లు, ఉచిత అది రేషన్ కార్డు, ఉచిత ఇల్లులు, ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా రాజ్యాంగం. Our country, first of all, I wish you all a very happy Independence Day. India got independence from British rule on 15th August 1947. Our great freedom fighters devoted their whole life for the independence of the country, so we respect all of them. Independence Day is a national festival of India. Today we are so lucky that we live in an independent country. Friends, India is the best country and we should always respect our country. Thank you. Good. మనం చాలా లక్కీ ఇండియన్స్గా ఇక్కడ పుట్టి పెరిగినందుకు. కానీ స్వేచ్ఛ వచ్చిన ఇండియాలో పుట్టినాము. ఓకేనా? స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో ఉంటున్నాము. మనం ఇప్పుడు గుర్తుంచుకోండి, వీళ్ళ ఆకులం వీళ్ళ स्वतंत्र भारत माता की, स्वतंत्र भारत माता की, स्वतंत्र भारत माता की। जय जवान, जय किसान, जय जवान, जय किसान।
నాంపల్లిలోని అబ్కారీ భవన్లో ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఎక్సైజ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అబ్కారీ భవన్ కార్యాలయ ఆవరణలో ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్, డైరెక్టర్తో పాటు ఎక్సైజ్ అధికారులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు వందనం చేశారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవనంలో ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఎక్సైజ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆబ్కారీ భవన్ కార్యాలయ ఆవరణలో ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్, డైరెక్టర్తో పాటు ఎక్సైజ్ అధికారులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు వందనం చేశారు. ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్తో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బిబి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు, జాయింట్ కమిషనర్లు కురేషి, కేబీకే శాస్త్రి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ పి దశరథ్తో పాటు అసిస్టెంట్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Thank you, sir. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో పటేల్ మొబైల్ షాప్ నిర్వాహకులు రాజు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్య న్యూస్ ఛానల్ ఎండి గోలి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో పటేల్ మొబైల్ షాప్ రాజు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యన్యూస్ ఎండి గోలి విజయ్, నల్గొండ మొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు నంద్యాల నరేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ మొబైల్ షాప్ యూనియన్ అందరూ కలిసి ఐకమత్యంగా వ్యాపార రంగంలో కలిసిమెలిసి బాధ్యతాయుతంగా ఉండాలని ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మొబైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తండు మురళి, భాస్కర్, కలీం, దినేష్ పటేల్, ప్రకాష్ పటేల్, విక్రమ్, రామ్ సింగ్, కేడారామ్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని నల్గొండ పట్టణ మొబైల్ అసోసియేషన్ నుంచి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పట్టణం ప్రజలంతా ఐక్యమత్యంతో అన్నదమ్ముల వల్ల ఉండి సోదరభావంతో మెలగాలని కోరుకుంటున్నాం. आज 15 अगस्त को अपना देश आज़ाद हुआ था. उसकी खुशी में नलगोंडा के सभी मोबाइल शॉप वाले मिलके हर साल झंडा मना रहे हैं. उसी खुशी में हम आज भी वही तरफ से सब लोग मोबाइल शॉप वाले मिलके झंडा मनाए. ఎంతోమంది స్వతంత్ర కోసం పోరాడి ఆవుసులు బారి ఇప్పటికీ 78 సంవత్సరాలైంది. మరి ఈ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని, ఒక యూనిటీగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మరి దేశ ప్రగతి కోసం అలాగే నల్లగొండ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం కృషి చేసి మరి అందరూ మంచిగా ఉండే విధంగా అందరూ కూడా పాటుపడాలని కోరుతూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మదీనా మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ కమిషనర్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ కమిషనర్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అహ్మద్ కలీం, సిపిఐ నాయకులు సయ్యద్ హషం, మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షులు కలీం ఉజ్మా, ఫహీం, కాజా, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज 15 अगस्त 2024 मदीना मस्जिद कॉम्प्लेक्स नलगुंडे के अंदर यौम आज़ादी जमहूरी का परचम लहराया गया है। इस मौके पर हमारे दरमियान बहुत सारे मुअज़्ज़ज़ मेहमान तशरीफ़ लाए हैं, जैसे म्यूनसिपल कमिश्नर नलगुंडा जनाब मोहतरम अहमद कलीम साहब, साबिक़ सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िला नलगुंडा व फ्लोर लीडर नलगुंडा, इसी तरह जनाब हाशम साहब और इसी तरह मदीना मस्जिद इंतज़ामी कमेटी के सदर जनाब मोहम्मद कलीमुज़्ज़मा ख़ान साहब और जनरल सेक्रेटरी जनाब फ़हीम साहब, इसके अलावा जनाब अब्दुल क़य्यूम साहब और ख्वाजा निज़ामुद्दीन साहब, बहुत सारे हमारे इंतज़ामिया के अहबाब और कॉम्प्लेक्स के तमाम रेंट कुछ रहने वाले और यहाँ मौलाना अबुल कलाम आज़ाद जिस वक्त जेल में थे और नेहरू जी भी उनके साथ थे, तो उस वक्त उनकी अहलिया सख्त बीमार थी। अंग्रेज़ों की हुकूमत ने एक लेटर भेजा कि अगर आप इस तहरीक से दस्तबरदार हो जाएंगे तो हम आपको जो सो रिहा करेंगे। तो वो ख़त जवाहरलाल नेहरू साहब के हाथ में आया तो
अबुल कलाम आज़ाद साहब के सामने पेश किए तो मौलाना अबुल कलाम आज़ाद ने यह कहा कि मेरे अहलिया के बीमारी और इंतकाल से मुझे कोई वो नहीं, वास्ता नहीं, सबसे पहले मेरी माँ को आज़ाद कराना है। ये हिंदुस्तान की ज़मीन और यह मुल्क मेरी माँ का है और मैं मेरी अहलिया के जनाजे को जाते हुए देखूँगा, मगर मेरी माँ की जो उस तहरीक को नहीं छोड़ूंगा। रेशमी रुमाल की तहरीक देवबंद के उलमा ने दी और गांधी जी को महात्मा का 8వ స్వతంత్ర దినోత్సవాన్ని ఇవాళ మన మదీనా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో గర్వంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఈ భారతదేశ గణతంత్ర దినం ఎందుకంటే స్వతంత్రాన్ని సాధించుకునే సందర్భంగా ఇవాళ ఎందుకంటే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటే మన ఐక్యతని తప్పుగా చూపెట్టే పరిస్థితి వస్తున్నది. ఈ భూమి కోసానికి ఎందుకంటే వేరే దేశానికి పోయే అవకాశం ఉన్న ముస్లింలు ఈ దేశం కోసానికి ఈ దేశంలో ఉండి ఈ భూమి మాత మీద మేము ఉండాలనే అభిప్రాయంతో ఉండి ఇవాళ మనం ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఎందుకంటే టిప్పు సుల్తాన్ వాళ్ళు లాంటి వాళ్ళు బాగా పోరాటం చేస్తే వాళ్ళు ఇవాళ కాదు హిందువులుగా చిత్రీకరించి చేసి వస్తే పరిస్థితి కనబడుతున్నది. అందుకోసానికి దీన్ని అందరం కూడా ఐక్యంగా చూపెట్టేట ఒక గడ్డి. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడటానికి ప్రభుత్వాల బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మోనాస ప్రసన్న కుమార్, మహిళా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కురెల్లి విజయ్ కుమార్, మేరు సంఘం రాష్ట్ర నాయకులు దికొండ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వీరమల్లు నాగరాజు గౌడ్, జిల్లా కార్యదర్శి షట్టు యాదగిరి, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కానుకయ్య, జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన సతీష్ కుమార్, భరత్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షులు చెరుపెల్లి సదాశివ, కాంచనపల్లి క్రాంతి, తాళ్ల భద్రయ్య, పున్న వీరేశం, మూడ సైదులు, గంజి అంజయ్య, హరి యాదవ్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది. 78 సంవత్సరాలైన బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడితనానికి గురి కావడం జరిగింది. గత ప్రభుత్వాలు బీసీలను విశ్రమించడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామని బీసీ డిక్లరేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పొట్టబత్తిని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొట్టబత్తిని సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం మాట్లాడారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో అధ్యక్షులు పొట్టబత్తిని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొట్టబత్తిని సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో పద్మశాలీలు చేనేత ఉద్యమ ప్రముఖ పాత్ర పోషించిందని, చేనేత నాయకులు అనేక మంది అమరతత్వంతో స్వాతంత్రం సిద్ధించిందని, అటువంటి స్వాతంత్ర సంగ్రామం యొక్క స్ఫూర్తితో ప్రతి పద్మశాలి సమాజ ఐక్యతకు, సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని, చేనేత వృత్తి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధలు కావాలని కుల బాంధవులను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రాపోలు శరభయ్య, గంజి రామలింగం, రాపోలు సతీష్, కోశాధికారి, పట్టణ అధ్యక్షులు మిర్యాల స్వామి, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, వనం శేఖర్, కర్ణాటి యాదగిరి, మనం శేఖర్, ఉన్నపాండు, రావిరాల వెంకటేశ్వర్లు, ముసం శ్రీనివాస్,
పసునూరి యోగానంద, ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడు శ్రీ కొట్టబత్తుల సత్యనారాయణ గారు, అదేవిధంగా సంఘ ఉపాధ్యక్షుడు శ్రీ గంజి రామలింగం గారు, శ్రీ రాపోల్ శర్వయ్య గారు, కోశాధికారి రాపోల్ సతీష్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర సంగ్రామంలో చేనేత వర్గాల పద్మశాలీల పాత్ర మరి పెద్ద ఎత్తున మన సమాజం ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. వారందరికీ మరి స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఈ దేశంలో 78 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి చోట ప్రతి అధికారిక కార్యాలయాల్లో కాకుండా ప్రతి సంస్థలో ఇలా జెండా ఎగిరేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వారిని సంవత్సరానికి ఒక 2 సార్లే వారి అమరత్వాన్ని, వారి త్యాగాన్ని, వారి దేశానికి చేసిన సేవలని గుర్తు చేసుకునేడానికి మనం ఈ దినోత్సవాలను స్వాతంత్ర దినోత్సవాలుగా కాకుండా రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో మరి మన పద్మశాలి సమాజం కూడా ఒక ఐక్యతతోటి వారు చూపినటువంటి మార్గంలో ముందుకెళ్లాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ జై పద్మశాలి, జై మార్పడే. బయటికి వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జయ 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 దేవ జయ 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 దేవ పద్మశాలి కుల ప్రగతి ప్రతీక జయ 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 దేవ మృకండ మహర్షి ముద్దుల తనయుడు అఖండ తపస్వి మార్కండేయుడు మృకండ మహర్షి ముద్దుల తనయుడు అఖండ తపస్వి మార్కండేయుని మూల పురుషుని పొందిన జెండా మూల పురుషుని పొందిన జెండా ముక్తి నొసగు మా కలలే పండ మూల పురుషుని పొందిన జెండా ముక్తి నొసగు మా కలలే పండ జయ 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 హే వ్యాఘ్ర పతాకా ప్రతిభలో మనిషి మాన రక్షణకు పద్మతంతు కుల వస్త్రములల్లిన ప్రతిభలో మనిషి మాన రక్షణకు పద్మతంతు కుల వస్త్రములల్లిన పావన ఋషి సంతతికెల్లా. నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యూ ప్రకాశం బజార్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వ్యాపారులు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోనే న్యూ ప్రకాశం బజార్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వ్యాపారులు మాట్లాడుతూ ఈ సంవత్సరం న్యూ ప్రకాశం బజార్లో గల వ్యాపార సంస్థల వారందరూ కలిసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమైన విషయమని, మన దేశానికి స్వాతంత్రం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాటాలు చేశారు. వారి పోరాటాల కష్టఫలమే ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబిద్, ఇనాయత్ ఖాన్, నజీర్, సర్వర్, అప్రోచ్, డాక్టర్ నావిద్, మాజిద్, జహీర్ బాయ్, రహమత్, ఫంజల్, డాక్టర్ నవీన్, సంజయ్, సురేష్, ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
15 अगस्त 78 मना रहे हैं प्रकाशम बाज़ार के अंदर। पूरे कारोबारी वाले और बैंक SBI वाले ये सारे लोग मिलके 15 अगस्त 78 हम बड़ी खुशी से और यहाँ पर मनाए हैं। इससे हम बेहद खुश हैं और आइंदा भी हम इसको और अच्छे से मनाने की कोशिश करेंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। पूरे हिंदुस्तान के लेवल पे एक फेस्टिवल 15 अगस्त हर कौम के लोग मिलके मनाने वाली एक ये फेस्टिवल है। इसको आज हम लोग हमारे कॉम्प्लेक्स से सब मिलके न्यू प्रकाशम बाज़ार में मनाएं। इसकी बहुत खुशी है। बहुत दिन से ख्वाहिश थी सबकी, लेकिन कर नहीं सके थे, लेकिन आज उसकी इख्तिताम हो चुका है अल्हम्दुलिल्लाह। आगे भी ये और बढ़ चढ़ के इंशाल्लाह इसमें हिस्सा लिया जाएगा। आज़ाद है। India gained independence from British rule on August 15, 1947, a significant day that occurred almost 75 years ago. It was the result of number movement and conflicts that triggered all through the periods of British administration, including the famous uprising of 1857. Gandhi, Jawaharlal Nehru, Vallabhbhai Patel, Abdul Ghaffar Khan, Maulana Azad and others were among the prominent figures. Since Muslims participated in the freedom movement in greater number, the first Indian బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలేరు నియోజకవర్గంలోని మండలాలలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలేరు నియోజకవర్గంలోని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కార్యాలయంలో ఆలయ ఈవో భాస్కరరావు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అలాగే మండల ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. भारत माता की जय। भारत बोलो स्वतंत्र भारत की जय। जय जवान जय किसान, जय जवान जय किसान। अमर वीरुలకు జోహార్లు, अमर वीरुలకు జోహార్లు। जय जवान जय किसान, जय बोलो स्वतंत्र भारत की जय। जय 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 माता भारत माता। अमर शालियां कन्नदां शुभांचतां नियमयादेव प्रीत्यर्थं
बोलो स्वतंत्र भारत की अमर वीरुలకు जय जवान जय किसान जय जवान जय किसान శుభాకాంక్షలు. మన యాదాద్రి వర్కర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మనము ఈ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 26 జనవరి 15th ఆగస్టు కార్యక్రమాన్ని నిరంతరాయంగా మనము జరుపుకుంటున్నాం. మరి 78వ స్వాతంత్ర విశేషాలు ప్రత్యేకతలు ఏంటివి? ఆ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇవాళ అడుగు పెట్టినాం ఆల్రెడీ అర్ధరాత్రే. అయితే మరి ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోవడంలో మన అనేక ఆశయాల్ని మనము ఏర్పాటు చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కొన్ని కూడా చేయలేకపోయినాం. ఇంతమంది ఉండి సమాజానికి అవసరమైన అనేక కార్యక్రమాలు చేయవలసి ఉండే మన ఎలక్షన్స్లో కూడా మనం అనుకున్నాం సమాజోపయోగకరమైన కొన్ని కార్యక్రమాలని చేస్తే మన వర్కర్స్కి గుర్తింపు వస్తుంది. గ్రామం యాదాద్రి వాకర్ అసోసియేషన్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవంలో మనము ఈరోజు అమరవీరుల వారి స్ఫూర్తితో ఏకంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మనం అందరము జరుపుకుంటున్నందుకు వారికి మన సుమాంజలి మన యువత తరఫున మన వాకర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు గవర్నమెంట్ కార్యాలయాలలో, ప్రైవేట్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా సంబరాలు జరిపారు. చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు జెండా ఆవిష్కరించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు గవర్నమెంట్ కార్యాలయంలో, ప్రైవేట్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా సంబరాలు జరిపారు. చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు జెండా ఆవిష్కరించారు. సింగిల్ విండో కార్యాలయం జెండా ఆవిష్కరణ జరిపిన చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీజేపీ కార్యాలయంలో మల్లేష్ యాదవ్, కిరాణా అసోసియేషన్లో గిల్లి శంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు లక్ష్మయ్య పలు కాలనీలలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. సూర్యాపేటలోని చంద్రన్నకుంట ఏజీ చర్చ్, అగాపై చర్చ్లో జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మీసాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం పట్టణ పాస్టర్ ఫెలోషిప్ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోని చంద్రన్నకుంట ఏజీ చర్చ్, ఆగాపై చర్చిలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మీసాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నట్టుగా తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సెల్వి, చీఫ్ అడ్వైజర్ రెవరెండ్ డాక్టర్ జోహర్, పాల్ ఫాదర్ మరియన్న బ్రదర్, జె అనిల్ కుమార్, గౌరవ సలహాదారులు ఫాదర్ అలెగ్జాండర్ బ్రదర్ పేరాల రాజారత్నం, పూజార్ల యేసురత్నం, దేవరపల్లి రమేష్ అధ్యక్షులు, రెవరెండ్ జలగం డేవిడ్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోక యేసురత్నం, వైస్ ప్రెసిడెంట్ జలగం పీటర్ బాబు, ప్రధాన కార్యదర్శి సోలెమాన్ లింగా నాయక్, సహాయ కార్యదర్శి నిమ్మనగొంటి జీవారత్నం, కోశాధికారి గంటపంగు ఇస్మాయిల్, మీడియా కన్వీనర్ కందుకూరి యేసురాజు, సభల కన్వీనర్ ధరావత్ రవీందర్ నాయక్, కో కన్వీనర్ దుబ్బా రాజారత్నం తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు డేవిడ్ రాజ్ కరుణాకర్తో మాట్లాడుతూ, మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. క్రైస్తవుల కోసం, సంఘాల కోసం, క్రైస్తవ అభివృద్ధి కోసం కట్టుబడి కష్టపడి పనిచేస్తామని నియోజకవర్గ పట్టణంలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గౌరవ అధ్యక్షులు కాసర్ల శ్రవణ్ కుమార్, ముఖ్య సలహాదారి కొత్తపల్లి సిల్వి, సలహాదారు ధారావత్ లాజర్ నాయక్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జై సుదర్శన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రెమిడాల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కె సైమన్, మీడియా కన్వీనర్ జై సాల్మన్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు సోలెమన్ రాజ్,
పైనబాడు అధ్యక్షులు పేరాల రాజారత్నం, కోట సాల్మాన్, కోట యోహాను, ఫాస్టర్ జార్జీ, దామర్ల యోసెఫ్, ముచ్చా రాబర్ట్, సిహెచ్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి రెవరెండ్ పాస్టర్ ధరావత్ సాల్మన్ లింగా నాయక్ గారు సూపర్ స్టార్ లేవాలన్నా పాయింట్ ఆర్డర్ లేవనెత్తాలన్నా ఫైటింగ్ పోకుండా ఇమానుయల్ గారు వారు ముందుకు రావాలను. ట్రెజరర్ గారు వారు, మీడియా కన్వీనర్ గారు రెవరెండ్ తర్వాత కోచ్ సార్ ముందుకు రండి. ధారావత్ రవీంద్ర నాయక్ గారు సభల కన్వీనర్ గారు, కో కన్వీనర్ దుబ్బ రాజరత్నం గారికి స్వాగతం. దుబ్బ రాజరత్నం గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా రైట్. ఓకే, చూడండి ఒక్కసారి చూడండి. మీరు కూడా లైన్లోకి వెళ్ళండి సార్. ఒక్కసారి అందరికి చూడండి కొంచెం. ప్రభునామంలో కూడి వచ్చిన దేవుని పరిశుద్ధమైనటువంటి సేవకులకి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈరోజు సూర్యాపేట స్థానిక పట్టణంలో మరి ఏజీ చర్చిలో జరిగినటువంటి సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ ఎన్నిక, అలాగనే పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ ఎన్నిక ఏకాగ్రీయం అయిందని తెలియజేస్తున్నాం. కాబట్టి కమిటీని సూర్యాపేట జిల్లా కమిటీ పెద్దల చేత మరి గౌరవ అధ్యక్షులు కాసర్ల శ్రావణ్ కుమార్ గారు, గౌరవ చీఫ్ అడ్వైజర్ గారు మరి కొత్తపల్లి సిల్వి గారు, అలాగనే కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నిక ఏకగ్రీయమైందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కమిటీ సూర్యాపేట పట్టణంలో, సూర్యాపేట నియోజకవర్గంలో 2 సంవత్సరాలన్నర పనిచేస్తుందని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా మరి తెలియజేస్తున్నాం. కనుక సహకరించినటువంటి పాస్టర్స్ అందరికీ, కమిటీలకి. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రావులపెంట కోట నవీన్ కుమార్, నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రావులపేంట కోట నవీన్ కుమార్, నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ అవార్డును అందుకున్నారు. ఇంటింటా ఇన్నోవేటర్, ఇంటికి ఒక శాస్త్రవేత్త, ప్రాజెక్టు తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో, ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా పంటపై పిచికారి చేయడం ద్వారా రైతులకు సకాలంలో అతి తక్కువ ధరలోనే వ్యవసాయ రంగంలో డ్రోన్లని వినియోగించుకొని వ్యవసాయ దిగుబడిని తెచ్చుకోవచ్చని, డ్రోన్ల ద్వారా రసాయనిక ఎరువులు పిచికారి చేయడం ద్వారా పండిన పంటలు మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని, మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ల విలువలు ఎక్కువగా ఉంటుందని, అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నానని కోట నవీన్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, పీజీటీ, మోడల్ స్కూల్ బొమ్మల రామారం తెలిపారు. రావులపెంట గ్రామస్తులు మరియు మోడల్ స్కూల్ సహాధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం ద్వారా అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, డైరెక్టర్లు దువ్వల నరసింహులు, మారుపల్లి బుచ్చయ్య, సిఇఓ ఇందూరి వెంకటరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే. ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా మా రైతులు అంతా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రైతులకు రుణమాఫీలో భాగంగానే రుణాలు తీసుకున్నోళ్ళే కాకుండా మరియు మొత్తం కంప్లీట్ కట్టి పోయిన వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కొంతమందికి రుణాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా చెక్ రూపకంగా వాళ్ళకి ఈరోజు 21 మందికి మన 15th ఆగస్టు నాడు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిరిపురం దశరథ జాతీయ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జలజ కుమారి, ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గూడ వెంకటేశ్వర్లు, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జి సైదులు జెండాను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిపురం దశరథ జాతీయ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జలజ కుమారి, ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ కూడా వెంకటేశ్వర్లు, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ సైదులు జెండాను ఆవిష్కరించారు. మండలంలోని వివిధ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పండుగ ఘనంగా జరుపుకున్నారు. भारत की जय। अधिकार भारत माता की अमर वीरुలకు भारत माता की विंध्य हिमाचल यमुना गंगा
उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे नारे तव जय गाथा जय जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे सावधान తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి ఉన్నత పాఠశాలను ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహనాయక్ మాట్లాడారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి ఉన్నత పాఠశాలను ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా చేసిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాషం రామరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి, మండల విద్యాధికారి అరుంధతి, పాఠశాల పూర్వ విద్యార్థి న్యాయవాది నరేష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, ముత్తినేని శ్యామ్ సుందర్, మాజీ సర్పంచులు రమేష్, మోషా, మాజీ మండల విద్యాధికారి రామారావు పాల్గొని పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేసి రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాషం నరేష్ రెడ్డి. విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి పాషం రామరెడ్డి ప్రసంగించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని సమాజంలో హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని పాషం నరేష్ రెడ్డి విద్యార్థులను సూచించారు. ఎలా చేస్తున్నారు పరేడ్స్, మన విద్యార్థులంతా కూడా జాతీయ పతాకానికి వచ్చిన అతిథులకి గౌరవం చేస్తున్నారు.
को बाए वोट दो अलग कड़े कड़े कदमदार 10 बार शुरू कर 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10 2 काली काली 1 2 दाहिने चल को दाहिने वोट बाएं चल को बाएं वोट पीछे लड़का पीछे वोट दाहिने चल को दाहिने वोट पीछे लड़का पीछे वोट बाएं चल को बाएं वोट पीछे लड़का पीछे वोट दो अलग खड़े खड़े कदमदार 10 बार शुरू कर 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10 2 काली काली 1 2 बाएं चल को बाएं वोट बाएं चल को बाएं वोट दाहिने चल को दाहिने वोट पीछे लड़का पीछे वोट बाएं चल को बाएं वोट पीछे लड़का पीछे वोट दो अलग कड़े कड़े कदमदार 5 बार शुरू कर 1 2 2 2 3 2 4 2 5 2 काली काली 1 2 दाहिने चल को दाहिने वोट बाएं चल को बाएं वोट पीछे लड़का पीछे वोट అదేవిధంగా ముత్తినేని శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా రూపుదిద్దుకోవడానికి గత 4 రోజులుగా మన ఎమ్మటే ఉండి లైబ్రరీలో ఉండే ఒక నిధులు అవి ఇస్తున్నారు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతూ కూర్చున్నాను. ఈనాటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు పాచం రామరెడ్డి గారికి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ ప్రభుత్వ పాఠశాల ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ అయినందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందిస్తున్నాను. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాల అప్గ్రేడ్ అయి జిల్లా స్థాయిలోనే గుర్తింపు పొందినందుకు ఒక విధంగా గర్వపడుతున్నాను. ఉన్నాను మేడం, కానీ ఇది లెంతీగా జరగాలి. ఈ ప్రోగ్రామ్ ఏదో ఇవాళ ఈ కార్యక్రమం చేసినాం, ఫోటోలు పేపర్లు వచ్చేసినాయి అంటే సరిపోదు. స్టార్ట్ అయింది ఇప్పుడే, మొదలైంది దీన్ని. ఎందుకు అని అంటే రేపటి నాడు ఇవాళ మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న వ్యక్తి. ఇవాళ ఆ పాఠశాల పేరు మారుమోగుతా ఉన్నది. ఏ ఇంటర్వ్యూ చూసినా
అరే మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నా అని చెప్తా ఉంటాడు. ఆయన ది బెస్ట్ ఆఫీసర్ అనేది నాకు అందరికి తెలుసు. చిన్న కార్యక్రమం మీద వస్తే కేజీవీబీ పోదాం సార్ అంటే దాంట్లో నిర్మోహమాటంగా కేజీవీబీకి వచ్చి ఇలా కేజీవీబీ శాశ్వత పరిష్కారం చేసిన వ్యక్తి అతను. అంటే నేనేమంటున్నా అంటే డౌన్ టు ఎర్త్గా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా ఒక బేస్గా ఆలోచన చేస్తే ఏదైనా మనం సఫలీకృతం అవుతాం. ఇలా మనము జిల్లా పరిషత్ స్కూల్లో పోయినప్పుడు ఏదో ఐఐటి ఖరగ్పూర్ అంటారు, ఐఐటి మెడ్రాస్ అంటారు. ఇలా ఫ్రీ సీట్ వస్తే మన కేశవ్ మెమోరియల్ హైదరాబాద్లో ఒక స్కూల్ ఉంటుంది, కేశవ్ మెమోరియల్ ఫ్రీ సీట్ వచ్చిందా అనేది ఆశ్చర్యపోతారు. అది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? జిల్లా పరిషత్ హై స్కూల్లో తిప్పర్తిలో చదివి ఐఐటి ఖరగ్పూర్ సాధించిండంటారా, మన ఐఐటి మెడ్రాస్ సాధించిందంటే అది మీకే కాదు, మీ తల్లిదండ్రులతో పాటు మీకు చదువు చెప్పిన టీచర్స్ కానివ్వండి, ప్రజాప్రతినిధిగా మేము కూడా గర్వపడతాం. ఈ తిప్పర్తిలో మేము ఉన్నప్పుడు మా విద్యార్థి జిల్లా పరిషత్లో చదువుకున్నాడు, ఇలా ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించిందంటే మీ అందరికీ గర్వకారణంగా ఉంటుందని, మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని చెప్తూ, అదే విధంగా మీరు ఇలా ఇన్ని వసతులు కల్పించినప్పుడు లాస్ట్ మిమ్మల్ని అందరినీ నేను ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను, టీచర్స్ని కానీ విద్యార్థులను కానీ. ఏ పరిస్థితిలో కూడా లాస్ట్ ప్రభుత్వంలో మనము ఆదర్శ పాఠశాలల కింద కొన్ని పాఠశాలలు తీసుకున్నాం, అయినా కూడా కొంత రూపురేఖ వచ్చిన స్ట్రెంత్ తగ్గుతాం. నేనేమంటున్నా అంటే స్ట్రెంత్ పెంచే విషయంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా మనం అందరం పనిచేయాల్సిందే. ఎందుకంటే వచ్చే అన్ని కాంపిటీషన్ డేస్ అన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఫీజులు కావాలి. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కెనరా బ్యాంక్ అందిస్తున్న అంబేద్కర్ విద్యాజ్యోతి స్కీమ్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాల కమలమ్మ వెంకటేశం ఉన్నత పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులకు 5,000, 3,000 మెరిట్ స్కాలర్షిప్ అందించారు. ఈ సందర్భంగా మేనేజర్ రామకృష్ణ మాట్లాడారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కెనరా బ్యాంకు అందిస్తున్న అంబేద్కర్ విద్యాజ్యోతి స్కీమ్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మిర్యాల కమలమ్మ వెంకటేశం ఉన్నత పాఠశాలలో 5, 6, 7, 8, 9, 10 చదువుతున్న 6 మంది విద్యార్థులకు 5,000, 3,000 మెరిట్ స్కాలర్షిప్ అందించారు. ఈ సందర్భంగా మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే మెరిట్ స్కాలర్షిప్లు వస్తాయని, అందరూ కష్టపడి చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ జ్యోత్స్న, అశోక్, స్వర్ణలత, నరేష్, నాగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, మిర్యాల సోమయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా దశరథ తదితరులు పాల్గొన్నారు. Shirisha 7th class. Classbook తీసుకో. ఒక్క నిమిషం. ఇది సార్ మళ్ళీ సంధ్య 10th class. సార్ Shirisha 7th class. సంబంధించిన మన జిల్లా దశరథ గారు,
మన పుట్ట వెంకన్న గారు, పూర్ణ వెంకన్న గారు, తర్వాత శ్రీను గారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్స్, అలాగే దాతలు, పాఠశాల దాతలు, పెద్దలు వియాల సోమయ్య గారు, యాదగిరి గారు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, చిన్నారులకు నా యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ వార్డు సభ్యులకు, పట్టణ ప్రముఖులకు, పట్టణ ప్రజలందరికీ నా యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిభ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కళాశాల కరెస్పాండెంట్ కేవీఆర్ ప్రిన్సిపల్ సత్యం బాబు ఎగరవేసి అనంతరం మాట్లాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ప్రతిభ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కేవీఆర్ ప్రిన్సిపల్ సత్యం బాబు ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. బానిసలుగా వెట్టి చాకరీ చేసుకునే క్రమంలో ఎందరో త్యాగదనులు సిద్ధించిన భారతదేశమే ఈనాడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని త్యాగం చేశారు. 1947 ఆగస్టు 15 మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి మనము ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. భారతదేశంలో మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో, పట్టుదలతో ప్రతి విద్యార్థి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రతిభా జూనియర్ కళాశాలలో ఉన్నత స్థానంలో ఉందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలలుగన్న కళల్ని నెరవేర్చడానికి ప్రతి విద్యార్థి కంకణబద్ధుడై ఉండాలని వారు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు పండగలా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నతమైనటువంటి కళాశాలగా నిలబెట్టినందుకు అధ్యాపక సిబ్బందికి మా యాజమాన్యం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి విజయానికి సహకరించినటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. 2024 విద్యా సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 478 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ముగ్గురు అని ఎంపీసీ విభాగంలో తెలియజేయడానికి సంతోషిస్తాం. అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి సూర్యాపేట పట్టణంలోనే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి సహకరించినందుకు మా అధ్యాపక సిబ్బందికి, అదేవిధంగా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అందరికీ కూడా వెల్కమ్ టు ప్రతిభ జూనియర్ కాలేజ్. సో గౌరవ కళాశాల ప్రిన్సిపల్ సత్యంబాబు గారికి, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. క్లాప్స్ కొట్టండమ్మా. ఇది జాతీయ పండుగ, అనగా కుల, మత, వర్ణ భేద ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఘనంగా జరుపుకునే పండుగ ఏంటి అంటే 15 ఆగస్ట్ అండ్ రిపబ్లిక్ డే. ఈరోజు ఎందుకు ఇంత ఘనంగా పండుగ జరుపుకుంటున్నాం, ఏంటి సమస్య, ఏంటి విషయం ఏంటి అంటే 1947లో అంత పూర్వము బ్రిటిష్ వారు మన ఇండియాని రూలింగ్ చేసేవాళ్ళు. మనందరినీ కూడా బానిసలుగా వెట్టి చాకరీ చేసుకునే క్రమంలో ఎందరో త్యాగవీరులు, మహాత్మా గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఎంతో మహానుభావులు వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ కూడా త్యాగం చేసేసి
వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసి మన భారతదేశం కోసం పోరాడి మనకి వాళ్ళను మన దేశం నుంచి ప్రారదోలి పంపించారు. మనం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, అలాగే జిల్లా బాగుపడాలి, మన టౌన్ బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, దాంట్లో మనం బాగుండాలి. మనమందరం కూడా ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ పోతే ఏ సమస్యలు రావు. కాబట్టి మీ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా పిల్లగాడు బాగుపడాలి, చదువుకోవాలి, నేను చేసిన పని మా పిల్లలు చేయొద్దు అనే సంకల్పంతో వాళ్ళు కూలీ నాలి చేసి ప్రతినిత్యం కష్టపడుతూ మీకు మంచి డ్రెస్సింగ్ ఇస్తూ మంచి భోజనం పెడుతూ మిమ్మల్ని ప్రతిరోజు కూడా కాలేజీకి రెగ్యులర్గా పంపిస్తున్నారు. దాన్ని మీరు మోసం చేసుకుంటూ కాలేజీ రాకుండా సెల్ ఫోన్తో ఆడుకుంటూ బయట సమాజం తిరుక్కుంటూ నెక్స్ట్ మరి ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే ఈ గంజాయి ఎక్కువ అలవాటు పడింది. జనాలు యూత్ బాగా గంజాయికి అలవాటు పడుతున్నారు. పర్టికులర్గా మన ప్రతిభా కాలేజీ విద్యార్థి చెప్పేది ఏంటంటే అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. వాస్తవానికి సూర్యాపేటలో ప్రతిభా కాలేజీ అంటే ఒక గుర్తింపు ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పట్టుదల ఉంది. ఈరోజు సూర్యాపేటలో ఒక మంచి కాలేజీలో ఒక నెంబర్ 1 కాలేజీ అని నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నాంపల్లి బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నాంపల్లి బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో సమర యోధుల త్యాగఫలమే మనం పొందిన ఈ స్వాతంత్ర ఫలితమని ఆయన అన్నారు. స్వేచ్ఛ, సమానత్వానికి చిరునామా భారతదేశమని ఈరోజు మనం జరుపుకునే ఈ స్వాతంత్ర సమరం ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య గౌడ్, ఈద శేఖర్, మాజీ ఉప సర్పంచ్ ఎదుళ్ల రాములు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు టీపీ గౌరారం, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, ఎస్కే చాంద్ పాషా, మాజీ వార్డు మెంబర్ గాదెపాక వేలాద్రి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గాదెపాక నాగరాజు, సంగం గణేష్, పెద్దిరెడ్డి అనంతరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఎంఆర్పి కేశవులు, తేలుకుంట్ల వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి అంజిరెడ్డి, బిరుదోజు సుదర్శనాచారి, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బహదూర్పేటలో సారాబుడ్ల శ్రీరామ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంఘమిత్ర సేవా సమితి చైర్మన్ బొట్ల సంపత్ సమక్షంలో 20 బెంచీలను బహుకరణ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మండలంలోని పటేల్గూడెం గ్రామంలో ఉచిత ట్యూషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బౌదూర్పేటలో సారబుడ్ల శ్రీరామ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంఘమిత్ర సేవా సమితి చైర్మన్ బొట్ల సంపత్ సమక్షంలో 20 బెంచీలను బహుకరణ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మండలంలోని పటేల్గూడెం గ్రామంలో ఉచిత ట్యూషన్ సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సంఘమిత్ర సేవా సమితి ఉచిత విద్య వైద్య ఉపాధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయపురం నరసింహులు, మాజీ డైరెక్టర్ గుండె సంపత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల శంకర్, సంఘమిత్ర సభ్యులు కూళ్ల సిద్ధులు, అధ్యాపకులు సరళ, నాజా తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆబ్కారీ భవనంలో ఘనంగా 78వ స్వాతంత్ర వేడుకలు. వ్యాపార రంగంలో అందరూ కలిసిమెలిసి బాధ్యతాయుతంగా ఉండాలన్న సత్యాన్యూస్ ఛానల్ ఎండీ గోలి విజయ్ కుమార్. మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. న్యూ ప్రకాశం బజార్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే పలు గవర్నమెంట్ కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సూర్యాపేట నియోజకవర్గం పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ ఎన్నిక. ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా స్థాయి అవార్డును అందుకున్న రావులపెంట కోట నవీన్ కుమార్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుండాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్న కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ రామకృష్ణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ప్రతిభా జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కేవీఆర్ ప్రిన్సిపల్ సత్యంబాబు. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీరామ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలకు సంఘమిత్ర సేవా సమితి చైర్మన్ బొట్ల సంపత్ సమక్షంలో 20 బెంచీలను బహుకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.